ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 3 మంగళవారం. ఈరోజు పాల్గొన పౌర్ణమి. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గుని నక్షత్రం సాయంత్రం వరకు ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో కూడా మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి కూడా కనిపిస్తుంది. లాభంలో కుజ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యాపారపరమైన విషయాలు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధిస్తారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయం అశాంతిని కలిగిస్తుంది. వ్యాపార నష్టము, ఆర్థిక అభివృద్ధి మీకు ఆటంకం కలిగే విధంగా ఇబ్బందిని కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ ఆనందాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు, జన సహకారము బాగున్నాయి. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. కొన్ని విషయాలు సంతోషంగా ఆనందంగా ముందుకు సాగుతాయి. భాగ్యములో శని సంచారం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామ్య విషయంలో కానీ సహకారం కూడా అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కోలేక వెనకడుగు వేస్తారు. పని భారం అధికమవుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి అనుకోకుండా ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరగడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి.
నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు కూడా బాగా ఉంటాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. జనసహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి పోటీని తట్టుకుని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు లాభం కూడా అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీరు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు అపార్థాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు కానీ బొబ్బర్లు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. గురుబలం పెరిగింది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందదాయకంగా లాభాలు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. పంచమంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. మీరు కష్టంతో పనిచేస్తారు. మీ ప్రయత్నానికి మీ ప్రతిభకు శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సన్మానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కూడా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. ఈ తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో అశాంతి, నిరాశ, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా అందుకుని విజయం సాధిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి అభిప్రాయాలను ఎదుటివారితో పంచుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, భూముల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను కానీ ఎర్ర కందిపప్పు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.